ప్రైజ్ లేడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం అండి. నా బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నీచితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కొదమ సింహమా, నీతో నిత్యము విజయాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, పాడేద స్తుతి గానము, కొనియాడేద నామము. నీవేనా ప్రేమానురాగము, క్షణమైనా విడువని స్నేహము, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా, పాడేద స్తుతి గానము. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. మరి కీర్తనలు 34:9 చూసుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువు లేదు. ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువు లేదని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనిను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదంట. సింహపు పిల్లలు ఆకలి కొనినా కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదువై ఉండదని దేవుడు ఈ దినం వాగ్దానం అండి. మనకి ఏమీ కొదువు లేకుండా ప్రభు మనకి సహాయం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికే ఏమీ కొదువు ఉండదంట. ఈ దినం వాగ్దానం. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి ఉందామా? చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభా, నీ యందు భయభక్తులు కలిగిన వారికి ఏది కొదువై ఉండదని చెప్తున్న దేవుడు ప్రభా, అన్ని మాకు అనుగ్రహించే దేవుడివై ఉన్నావు తండ్రి. మరి ఇది నా వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.